చందన కారణంగా ఉషకు సీరియస్ అవుతుంది. అసలేం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ ఆగస్ట్ 20వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, చందన సాకేత్తో మాట్లాడుతూ మన జీవితంలోకి, మన కుటుంబంలోకి తాత్కాలికంగా వచ్చిన ఆ మనిషి శాశ్వతంగా స్థిరపడటానికి కావలసిన సపోర్ట్ నువ్వే ఇస్తున్నావని మైథిలి గురించి చెప్తూ ఉంటుంది. ఈ కాలం చాలా విచిత్రమైంది. ఎప్పుడు ఎవరిని పరిచయం చేస్తుందో, ఎవరిని దూరం చేస్తుందో చెప్పడం చాలా కష్టం అంటాడు సాకేత్. అనుకోకుండా పరిచయమైన మనిషి నీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోవడానికి నువ్వు కారణమవుతున్నావని చందన అంటే, నా ఆలోచనల పరిధి చాలా చిన్నది. ఆ పరిధిలో ఆలోచిస్తూ అంతకు మించి ఏం జరుగుతుందో మనం ఊహించలేము. ఊహించనివే జరుగుతూ ఉంటాయని సాకేత్ అంటాడు. అప్పటి వరకు మనం అపోహల్లోనే బ్రతుకుతాము అంటాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చందన అంటూ ఉంటే, జరగబోయేది నువ్వు ఊహించలేకపోతున్నావు. నీ అపోహల్లో నుంచి తొందరలోనే బయటపడతావు అంటాడు సాకేత్. నువ్వు ఊహించని పెద్ద మలుపు రాబోతుంది అని సాకేత్ చెప్తాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది. మొత్తం ఇప్పుడే చెప్పేస్తే ముందు ముందు నువ్వు తెలుసుకునేదేమీ మిగలదు అంటాడు సాకేత్. త్వరలోనే అన్నీ తెలుస్తాయి అంటాడు సాకేత్. ఇక తర్వాత చందనాని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. మరోవైపు మైథిలి ఉష ఇంటికి రాగానే మీకోసమే ఎదురు చూస్తున్నాను అని సౌదామిని అంటుంది. నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉష ఆలనా పాలనా చూసేదాన్ని. నాకు అలా అలవాటైపోయింది. ఇప్పుడు ఉష నా కళ్ళ ముందు లేకపోయేసరికి నాకు ఏదోలా అనిపిస్తుందని సౌదామిని అంటూ ఉంటుంది. ఉషని బాగుపరచడానికే కదా ఇదంతా. అతి త్వరలోనే ఉష అమ్మ అంటూ మీ వెనకే పరిగెడుతుంది. మిమ్మల్ని సరదాగా ఆట పట్టించే రోజు వస్తుందని మైథిలి అంటుంది. నాకు కూడా ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే వస్తుంది. అంతా నీ వల్లే జరుగుతుందని సౌదామిని అంటుంది. ఉష లేడిపిల్లలా నా ముందు గొంతులేస్తే తిరగాలి. అది నేను చూడాలి. నన్ను అమ్మ అని ప్రేమగా పిలుస్తుంటే నేను మురిసిపోవాలని సౌదామిని అంటూ ఉంటే, ఆ రోజు తొందరలోనే వస్తుంది అంటుంది మైథిలి. నీ మాట వల్ల, నువ్వు ఇప్పించే వైద్యం వల్ల ఇదంతా జరిగితే నాకంతకన్నా ఏమీ అవసరం లేదు అంటుంది సౌదామిని. నువ్వు ఉషని మామూలు మనిషిని చేస్తావన్న నమ్మకం కలుగుతుందని, నీ వల్ల ఉష మళ్ళీ మామూలు మనిషి అయితే నీకు జీవితంతో రుణపడిపోయి ఉంటానని సౌదామిని అంటుంది. అదంతా దూరం నుంచి చూస్తున్న చందన అది ఎట్టి పరిస్థితుల్లోని జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది. నువ్వు ధరణికి రుణపడిపోతే దానిని సాకేత్తో జీవితాంతం ఒకటి చేస్తే నేను చూస్తూ ఊరుకోను. నా ప్రేమ గురించి నీకు తెలుసు. నా పంతం గురించి నీకు తెలీదు. అతి త్వరలోనే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో చూపిస్తానని చందన అనుకుంటూ ఉంటుంది. ఇక మైథిలి సాకేత్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాన్ని ఈ 4 గోడల మధ్య ఉంచాలనుకోవడం లేదు. జనాల్లోకి వెళ్ళాలి. బయట ప్రపంచంలోకి వెళ్ళి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుందని మైథిలి సాకేత్తో అంటుంది. నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు. ఆ భ్రమ నుంచి బయటికి రా అని సాకేత్ అంటాడు. నువ్వే ఆలోచించు. ఈ ఇంట్లో నా కథ మారిపోయిందిగా. కొత్త కథ మొదలవుతుంది. అత్తయ్య అభిమానాన్ని సంపాదించుకున్నాను. అతి త్వరలో మా నాన్నని అత్తని కలపగలనన్న నమ్మకం వచ్చింది. నేనెంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియడం లేదని మైథిలి అంటుంది. నువ్వు జరగబోయేది ఊహించలేకపోతున్నావు. నీ ప్రపంచం నీ చుట్టూనే ఉందనుకుంటున్నావు. నీకు నచ్చినట్టే ముందు ముందు ఉంటుందన్న అపోహలో బ్రతుకుతున్నావని సాకేత్ అంటాడు. నువ్వు అనుకున్నట్లుగా ఏదీ జరగదని, నీ జీవితంలో రాబోయే తుఫానుని ఎదుర్కొనే స్థితిలో నువ్వు లేవు అంటాడు సాకేత్. నేనెంత పాజిటివ్గా ఉన్నా దానికి ఏదో నెగిటివ్ యాడ్ చేస్తావేంటని మైథిలి అంటుంది. నువ్వు రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోలేకపోతున్నావని సాకేత్ అంటాడు. నేను రాబోయే ప్రమాదం గురించి అస్సలు ఆలోచించడం లేదు. నేను సాధించబోయే విజయం గురించే ఆలోచిస్తున్నాను. రేపు మన 2 కుటుంబాలు కలిసిపోతే మనం చూడబోయే ఆనందం గురించే ఆలోచిస్తున్నానని మైథిలి అంటుంది. నువ్వు ఎప్పటికీ జరగని విషయాన్ని జరిగిపోతుందన్న భ్రమలో బ్రతుకుతున్నావని సాకేత్ అంటాడు. ఆకాశంలో విహరించకు. నేల మీదే ఉండి నిజాలు తెలుసుకుని బ్రతకని మైథిలితో సాకేత్ అంటాడు. మరో సీన్లో సౌదామిని ఉషకి మైథిలి ఇచ్చిన మెడిసిన్ పట్టిస్తుంది. ఆ మెడిసిన్ తాగిన తర్వాత ఉషతో మాట్లాడుతూ అన్నం తినిపిస్తూ ఉంటుంది. నీ జీవితం ఇలా అయిపోయిందని నేను చాలా బాధపడ్డాను. ఇక నా కూతురు ఎందుకు ఇలా అయ్యింది? నా కూతురు రాత దేవుడు ఎందుకు ఇలా రాశాడు? ఈ సమస్యకి పరిష్కారం చూపించమని మొక్కని దేవుడు లేడని సౌదామిని ఉషతో మాట్లాడుతూ ఉంటుంది.
మైథిలి చేయించిన వైద్యం వల్ల అతి త్వరలో అందరూ ఆడపిల్లల్లా నువ్వు ఇల్లంతా తిరిగి గలగలా నవ్వుతూ ఉంటే చూడాలని ఉందని సౌదామిని అనుకుంటుంది. మైథిలి నిజంగా మన ఇంటికి వచ్చిన అదృష్ట దేవత లాంటిదని సౌదామిని చెప్తూ ఉంటే ఉష నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఇక ఇంట్లో అందరినీ పిలుస్తుంది. అన్నం తినిపిస్తుంటే ఉన్నట్లుండి నోట్లో నుంచి రక్తం వచ్చిందని సౌదామిని అంటుంది. అన్నం తినిపించే ముందే నేను మైథిలి ఇచ్చిన ఔషధం ఉషకు పట్టించాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అదంతా చూస్తున్న చందన ఔషధంలో నేను కలిపిన విషం బాగానే పనికొస్తుందే అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడు ఏమైందో నాకు అర్థం కావడం లేదని సౌదామిని ఏడుస్తూ ఉంటుంది. సరే, మనం ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదు, డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దామని హరిశ్చంద్ర అంటాడు. ఉషను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.